మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేశారని కాకినాడ లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రభుత్వం తమదేనన్నారు. సోమవారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ నుండి పలువురు వైసీపీ పార్టీలోకి చేరారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని కాకినాడలో 1000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారన్నారు. ఉద్యోగాన్ని వదిలి పార్టీ కోసం పని చేయడం చిన్న విషయం కాదన్నారు. వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. వాలంటీర్లతో పాటు 3000 మంది వార్డు ఇన్ఛార్జీలతో పాటు గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. 25 రోజుల పాటు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు శుంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే మొన్న కొత్తగా ఇచ్చిన గణాంకాల ప్రకారం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో పేదరికం 11.7% ఉండేది. ఇవాళ కొత్తగా వచ్చిన గణాంకాల ప్రకారం అది 4.2. ఈ రాష్ట్రంలో పేదరికాన్ని సగం పైగా తగ్గించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ సచివాలయాలు ఏర్పాటు చేయడం, అలాగే విలేజ్ క్లినిక్లని, వార్డు క్లినిక్లను ఏర్పాటు చేయడం, అలాగే వైద్యాన్ని నాడు నేడు పేరుతో, ఎందుకంటే ఏ రాష్ట్రాన్ని ఏ సమాజం అభివృద్ధికి పునాది విద్య. ఆ విద్యని అంటే ప్రైవేట్ సంస్థలతో ధీటుగా ఆ విద్యని ప్రతి పేద కుటుంబానికి అందించే విధంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి నాడు నేడు పేరుతో స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. దాని ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకి గతంలో లేని అవకాశం ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇన్ని గొప్ప ఆలోచనలతో, ఎందుకంటే సమాజంలో సమానత్వం రావాలంటే ఆర్థికంగా అన్ని కులాలు కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే రకరకాలుగా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి ఏకైక లక్ష్యం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలనే ఏకైక లక్ష్యంతోనే పనిచేస్తున్న ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరంటే ఈరోజు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ అభిమానులందరూ ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈరోజు బాలా త్రిపుర గారు, ఆయన భర్త అయినటువంటి దుర్గా ప్రసాద్ గారు ఎప్పటి నుంచో చారిటీలో ఉంటూ ఎప్పటి నుంచో చారిటీలో ఉంటూ 10 మందికి ఉపయోగపడేలాగా రాజకీయాలకు అతీతంగా ఉపయోగ పనిచేసి ఈరోజు నా గెలుపు కోసం, చలమశెట్టి సునీల్ గారి గెలుపు కోసం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ఒక కోరిక మేరకు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క అనుచరులందరితో కూడా ఈరోజు అక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ, అదేవిధంగా దీపక్ అన్న వ్యక్తి 2019లో నా కోసం నా లక్ష్యం తెలుగుదేశం పార్టీలోను జనసేనలో వాళ్ళని మోటివేట్ చేసి మన పార్టీలో తీసుకొచ్చే కార్యక్రమాన్ని తమ్ముడు దీపక్ కూడా నేను గెలిచినప్పటి నుంచి 2019 ఈ రోజులు కూడా నన్ను అంటి పెట్టుకుని పార్టీ కోసం కృషి చేస్తూ పార్టీ మంచి పేరు తెచ్చేలాగా చాలా కష్టపడిన వ్యక్తి దీపక్. వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులైనటువంటి పద్మ గారు, విజయ్ గారు వాళ్ళ యొక్క అనుచరులతో ఈరోజు పార్టీలో వస్తుందని చెప్పేసి రావడం జరిగింది. మన 12వ వార్డు నుంచి చాలా సంతోషం. మీ రావడంతో పార్టీకి ఇంకా బలం వచ్చిందని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన జాడ రాజు గారు లారీ ఫీల్డ్ సంబంధించిన వ్యక్తి, ముఖ్యంగా 32వ వార్డు అంటే మన గుండెగా లాంటిది. కాకినాడ పట్టణంలో మనకున్న 43 వార్డుల్లోనూ 32వ వార్డు మన సత్తి వార్డు. సత్తి పెద్దలందరూ సత్తికి ఇచ్చేసాను అనుకోకుండా వార్డు. 32వ వార్డు స్థానికుడైనటువంటి జాడ రాజు గారు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈరోజు ముగ్గురు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది.
అదే ముఖ్యంగా పెద్ద మనిషి సత్య గారు పైకి రండి సార్.